పార్లమెంటులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఆమోదించిన సందర్భంగా సంఘం మండలంలో కూటమి నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైవే నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ప్రాంతం మారుమ్రోగింది. అనంతరం బస్సు స్టాండ్ సెంటర్ వద్ద బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజధాని ఆమోదం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు నెరవేరిన విజయమని పేర్కొన్నారు. రైతుల త్యాగాలు ఫలించిన ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి, శ్రీనివాస్ చౌదరి, శ్రీనివాసులు నాయుడు, ఉక్కాల శ్రీనివాసులు, జనసేన నాయకులు భాస్కర్, ఆనంద్, మదన్, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చారిత్రకమైన రోజు, ఎందుకంటే అమరావతి రైతుల వాళ్ళ దీక్ష చాలా రోజులు వాళ్ళు అమరావతి రాజధాని కావాలని చెప్పి ఆ ప్రాంత రైతాంగం స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఆ ప్రాంతంలో ఇస్తే ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష కట్టి 3 ముక్కలుగా ఆడింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఈరోజు శాసనసభలో పార్లమెంట్లో రాజ్యసభలో ఈరోజు ఆ బిల్లును అమరావతి రాజధాని అని చెప్పే బిల్లుని ఈరోజు ఆమోదించడం గౌరవ పెద్దలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు ఈరోజు మాకు చాలా లేటుగా ఈరోజు మనకి లోక్సభలో ఆమోదం అయితే మాకు మా సంఘం మండలం తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలిపివ్వని వెంటనే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున హైవే నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ సంఘం బస్టాండ్ సెంటర్లో నినాదాలతో మోగింది సంఘం బస్టాండ్ అని చెప్తున్నా. ఎందుకంటే చట్టబద్ధత తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.